తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు భాషను చక్కగా నేర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం తెలుగు సాహిత్యాన్ని, అలాగే తెలుగు శతక పద్యాలను, ప్రార్థనా శ్లోకాలను నేర్చుకుంటూ ఈ ఛానల్లోనే మనం చిత్రలేఖనం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా నేర్చుకుంటున్నాం. దాంతోపాటు సంగీతాన్ని కూడా కొంత పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సరదాగా నేర్చుకుందాం ఛానల్ ద్వారా నాకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా పిల్లలకు నేర్పించదలుచుకున్నాను. కాబట్టి దీనికి పెద్దలు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు మనం సహజ పండితుడైన పోతనామాత్యుని ఒక పద్యాన్ని గురించి చర్చించుకుందాం. ఆంధ్ర మహాభాగవతంలో గజేంద్ర మోక్షం గురించి తెలియని తెలుగువారు ఉండరనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఈ గజేంద్ర మోక్షంలో ఒక మంచి పద్యం, సహజత్వాన్ని ఉట్టిపడేటట్టు రచించిన పద్యాన్ని ఒకదాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఆ పద్యం వెనక జరిగిన ఒక సంఘటన, శ్రీనాథ మహాకవికి పోతనామాత్యునికి మధ్యలో జరిగిన ఈ సంఘటనను కూడా ఒకసారి ఈ పద్యాన్ని చెప్పుకుంటూ ఈ సందర్భంగా వివరించుకుందాం. అయితే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఆ మొసలి నోటికి చిక్కి కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ మొసలితో యుద్ధం చేసి అలసిపోయి ఇంకా ఆ మొసలితో యుద్ధం చేయడానికి మరి శక్తి లేక ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే అంటూ ఆ మహావిష్ణువును ప్రార్థించగా ఆ మహావిష్ణువు ఆ సమయంలో అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబుదాపల అంటూ ఆ పద్యం ద్వారా విష్ణుమూర్తి ఎక్కడ, ఎలా, ఏ స్థితిలో ఉన్నాడో అంటూ ఆ పద్యాన్ని వివరిస్తూ చెప్పారు పోతన మహాకవి. ఆ సందర్భంలో ఈ గజేంద్రుడు తన ప్రాణాలను రక్షించమని ఆ విష్ణుమూర్తిని వేడుకున్నప్పుడు విష్ణుమూర్తి తన భక్తుల మీద ఉన్న ప్రేమ, అభిమానము ఎంత ఉంటుందో విష్ణుమూర్తికి తెలియజెప్పేటట్లుగా పోతన గారు మనకు ఈ పద్యాన్ని వివరించారు. ఒకసారి ఈ పద్యాన్ని చెప్పుకున్న తర్వాత దీని తర్వాత జరిగిన చిన్న సంఘటనను కూడా మనం చెప్పుకుందాం. పద్యాన్ని చూసుకుంటే చూడండి, ఇది మత్యాభవిక్రీడితంలో చెప్పిన పద్యం. సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అంటూ ఇందులో పోతన గారు పద్యాన్ని వివరించి చెప్పారు. దీని భావం ఏంటంటే, ఎప్పుడైతే గజేంద్రుడు ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తూ నీవే తప్ప ఇతఃపరం వేరుగా అంటూ ఆయన్ని, నీవు తప్ప నాకు మరి ఇంకా ఏం తెలియదు, నువ్వే నన్ను వచ్చి రక్షించాలి మహాప్రభో అంటూ ఆ గజేంద్రుడు వేడుకున్నప్పుడు ఇంకా ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? లక్ష్మీదేవితో సరససల్లాపాలాడుకుంటూ ఆ వైకుంఠంలో కూర్చున్న మహావిష్ణువుకు ఈ గజేంద్రుని యొక్క ఈ ఆవేదనతో కూడుకున్న, ఈ ఆర్తితో కూడుకున్న ఈ అరుపు ఏదైతే ఉందో, ప్రార్థన ఏదైతే ఉందో అది వినబడింది. అది వినిపించగానే ఆయన అక్కడి నుంచి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో సిరికింజెప్పడు, లక్ష్మీదేవితో కూడా చెప్పలేదట. దేనికని? గజ ప్రాణావనోత్సాహి అయి, ఏనుగు యొక్క ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహంతో, ఉత్సుకతతో, ఆతృతతో అక్కడి నుంచి లేచి వచ్చేస్తున్నాడు. సిరికింజెప్పడు, లక్ష్మీదేవితో కూడా చెప్పలేదు.
శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు. ఆయన చేతిలో ఈ ఏవైతే ఆయుధాలుగా ఉన్న శంఖాలు చక్రాలు ఇలాంటివి ఏవైతే అతని తాలూకా ఆభరణాలు లాంటివి ఉన్నాయో వేటిని కూడా ధరించలేదు. శంఖాన్ని కానీ చక్రాన్ని కూడా చేదోయి రెండు చేతుల్లో కూడా సంధింపలేదు. ఏ పరివారంబును జీరడు, చుట్టుపక్కల ఉన్న పరివారాన్ని ఎవరిని కూడా ఈయన రమ్మని చెప్పలేదు. అభ్రగపతిన్ బన్నింపడు, అభ్రగపతి అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని కూడా గరుత్మంతా రా మనం భూలోకానికి వెళ్ళాలి, ఆ గజేంద్రుని రక్షించాలి, మరి ఇంకా అదేం చెప్పలేదు. చెప్పకుండా ఆతృతతో అభ్రగపతిన్ బన్నింపడు. ఆకర్ణికాంతర దమ్మిల్లము జక్కనొత్తడు. ఆయన తాలూకా ఈ కేశములు కురులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ చెవుల వరకు, కర్ణికలు అంటే చెవుల వరకు ఇలా చెదిరిపోయి ఉన్న ఆ జుత్తును కూడా ఆయన చక్కనొత్తడు, సరిచేసుకోకుండా వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. వివాద ప్రోత్థిత, అక్కడ లక్ష్మీదేవితో సరస్సల్లాపాలు ఆడుకుంటూ ప్రణయ కలహంలో లక్ష్మీదేవి యొక్క పైట చెంగును పట్టుకున్నాడట. ఆ పట్టుకున్న పైట చెంగును కూడా వీడకుండా వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహియై, ఆ ఏను యొక్క ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో పరుగు పరుగున భూలోకానికైనా వచ్చేస్తున్నాడు అని సహజత్వాన్ని ఉట్టుపడేలా పోతన మహాకవి ఈ పద్యాన్ని రాయడం జరిగింది. అయితే తన ఇంటికి కొడుకుతో పాటు శ్రీనాథ మహాకవి ఒకరోజు చుట్టరికానికి వచ్చాడు. ఆతిథ్యానికి వస్తే ఆయనతో ఈ విషయాన్ని చర్చించాడట. ఆయనకు వరుసగా బావ అవుతారనుకుంటా. బావగారు, నేను ఇలాగ ఈ పద్యాన్ని రాశాను, ఎలా ఉంది పద్యం చూడండి అని ఆయనకి చెప్తే, మరి ఇద్దరు మహాకవులే కదా, చూసి ఆ పద్యాన్ని విని శ్రీనాథ మహాకవి ఎగతాళిగా నవ్వాడు. ఏమయ్యా, అంత బలమైన మొసలిని సంహరించాలి, ఆ ఏనుగుని రక్షించాలి, ఇన్ని వేల సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్న మొసలు ఎంత బలమైనదై ఉంటుంది? అలాంటి అంతటి బలమైన మొసలిని సంహరించడానికి ఉట్టి చేతులతో పరిగెట్టుకొని వస్తే ఏం చేస్తాడు మహావిష్ణువు? ఈ పద్యం నువ్వు రాయడం అసందర్భం అన్నట్టుగా మాట్లాడాడట శ్రీనాథ మహాకవి. అప్పుడు పోతన మహాకవి ఏమీ సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. తర్వాత ఆయనకి బుద్ధి చెప్పొచ్చని ఊరుకుని అయింది. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు. కూర్చుని భోజనం చేస్తుండగా ఆ పోతన మహాకవి భోజనం ముందుగా పూర్తయింది. అయిన తర్వాత ఆయన లేచి పెరట్లోకి వెళ్ళాడు. పెరట్లో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని తీసుకుని బావిలో ఎత్తేసాడు పోతన మహాకవి. ఆ బావిలో బండరాయి పడిన శబ్దం గట్టిగా పెద్దగా బయటికి వినబడింది. అప్పుడు బావా నీ కొడుకు నూతిలో పడిపోయాడు అని గట్టిగా అరిచాడు పోతన మహాకవి. అరిచేసరికి శ్రీనాథుడు భోజనం చేస్తున్నవాడు కాస్త ఆ చెయ్యి కూడా కడుక్కోకుండా ఎంగిలి చేతితోనే పరుగున ఆ బావి దగ్గరికి వచ్చేసాడట. వచ్చేసరికి అప్పుడు పోతన మహాకవి అన్నాడు, చెయ్యి కూడా కడుక్కోకుండా ఎంత ఆత్రంగా నువ్వు బావి దగ్గరికి ఎందుకు వచ్చావు బావా అంటే, నా కొడుకు నూతిలో పడిపోయాడని చెప్పావు కదా, అరిచావు కదా, రక్షిద్దామని. ఏది ఒక తాడు తెచ్చావా, లేదు ఒక గాలం లాంటిది తెచ్చావా, ఏమీ లేకుండా కొడుకుని ఎలా రక్షిస్తావు అని ప్రశ్నించాడట పోతన. అప్పుడు శ్రీనాథుడికి అర్థమైంది, బావా నేను ఇందాక అన్నదానికి నువ్వు సమాధానంగా ఈ పని చేసావా? నా కొడుకేడి? ఏమీ లేదు, నీ కొడుకు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. అంటే భగవంతుడికి భక్తుడు కొడుకు కంటే ఎక్కువ, పుత్రుడి కంటే అధిక వాత్సల్యంతో చూస్తాడు భగవంతుడు. కాబట్టి ఆ గజేంద్రుడు అంత ప్రమాదంలో ఉన్నాడు, అంత ఆర్తిగా తనను ప్రార్థిస్తున్నాడు, పిలుస్తున్నాడు అన్న ఆ శబ్దం తన చెవుని పడేసరికి ఇంకా తన శరీరాన్ని తానే మర్చిపోయి అంత ఆత్రంగా పరిగెట్టాడు విష్ణుమూర్తి అని చెప్పడానికి నేను ఇలా చేశాను, క్షమించి బావా అని చెప్పి పోతన శ్రీనాథుడితో చెప్పాడట. శ్రీనాథుడు కూడా నమస్కరించి, అయ్యా
నిన్ను సహజ పండితుడు అని ఎందుకన్నారంటే అందుకే అన్నారు. ఎందుకంటే సహజత్వాన్ని ఉట్టిపడేటట్టుగా నువ్వు రచనలు చేస్తావు కాబట్టి నువ్వు సహజ పండితుడుగానే పేరు కాస్తావు అని చెప్పి ఆయన ఆ శ్రీనాథుడు పోతన గారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ విధంగా పోతన మహాకవి యొక్క రచనలు మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. కాబట్టే పోతన్న సహజ పండితుడు అని కూడా పిలుస్తారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేసుకోండి. మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులను మన సరదాగా నేర్చుకుందాం ఛానల్కి ఆహ్వానించండి. మరికొన్ని వీడియోలకు మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి. స్వస్తి.